తక్కువ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు వాట్ ఇస్ ఎక్సైటింగ్ పాయింట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి? అంటే మన జనరల్‌గా ఏమనుకుంటా ఉంటారంటే మీకు ఇప్పుడు మీకు మ్యారేజ్ ఫిక్స్ అయితే మీ పేరెంట్స్, అవతల అమ్మాయి పేరెంట్స్, లేకపోతే మీ రిలేటివ్స్, అవతల అమ్మాయి రిలేటివ్స్ చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీది అవ్వకుండా ఉంటే కొందరు హ్యాపీగా ఉంటారు తెలుసు. అలాంటి వాళ్ళ మీద సినిమా అండి. సో నాకు ఆ పాయింట్ నచ్చిందండి. అంటే అంటే మన జనరల్‌గా అందరూ అంటే వి థింక్ ఎవ్రీవన్ ఇస్ ఎ వెల్ విషర్. బట్ మీ వెల్ విషర్స్ లో కూడా ఎంతమంది మీకోసం ఉన్నారు? మనసులో బయటకు భలే ఉందరా అంటారు, లోపల చండాలంగా ఉందనుకుంటుంటారు. సో ఇట్స్ ఆల్ అబౌట్ దాట్ అండి. సో నాకు ఇది చెప్పినప్పుడు అంటే ప్రతి వాళ్ళు కనెక్ట్ అయ్యి క్యారెక్టర్స్ అంటే అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ అంటే నాకు ఫస్ట్ టైం నేను చెప్పినప్పుడు ఇలాగ పెళ్లి కాదు అంటే నేను అన్నాను, సార్ ఇది మల్లేశ్వరి అన్న సినిమా పెద్ద హిట్, దాంట్లో పెళ్లికాని ప్రసాద్ అన్న క్యారెక్టర్ పెద్ద హిట్, వెంకటేష్ గారు చేసింది, అలా వస్తుందా అంటే లేదండి అది కాదు. సో దెన్ వీ థాట్ అబౌట్ హీ టోల్డ్ మీ ద రియల్ ప్రాబ్లం, సార్ ఇది జరుగుతుంది, ఒక పెద్ద పెళ్ళిన పేరు మీద ఇంత స్కామ్ జరుగుతుంది. అప్పుడు విన్నాను, దాని తర్వాత స్టార్టెడ్ రీసెర్చింగ్ అండి. దెన్ డైరెక్టర్ తీసుకొచ్చి క్లిప్పింగ్స్ నాకు పేపర్ కట్టింగ్స్ అన్ని ఇచ్చాడు, దిస్ ఆర్ ద ఆర్టికల్స్ అన్ని. సో విచ్ ఇస్ వెరీ చాలా 0.1% తెలిసిన ప్రాబ్లం అండి. బట్ ఎవ్రీవన్ హ్యాస్ టు నో ద ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లం ఇట్స్ లైక్ మెయిన్, అది మంచి ఇది ఉంది అంటే మనకు దాన్ని ఏమంటారు, ఇట్ హ్యాస్ టు బి టోల్డ్ టు ద పీపుల్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో పెళ్ళి వయసుకు వచ్చిన అబ్బాయి ఉంటారు, అమ్మాయి ఉంటారు. సో వాళ్ళ సంబంధం చూస్తుంటారు. సో సంబంధం చూసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి పాటించాలి, ఇలాంటివన్నీ అంటే నేను చెప్తున్నాను కదండి, మరీ క్లాస్ పేయకుండా షుగర్ కోటెడ్గా చెప్పడం జరిగింది. నేను కామెడీ గారిని తీసుకున్నారు, మీ హైట్ కి తగ్గట్టుగా నాకు తెలిసి ఇన్ని సంవత్సరాలకు ఒక హీరోయిన్ సెట్ అయింది అనుకోవచ్చా? అవును కదండి, అమ్మాయి షీస్ టాల్, దట్స్ గుడ్ థింగ్ కదండి. సో కరెక్ట్ గా ఇద్దరు 6'2.5", సో ఆ పేరు బాగా కుదిరిందండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆ ప్రొడ్యూసర్ కి యాపిల్ బాక్స్లు కలిసి వచ్చింది. అండ్ ఇట్స్ ఫన్ అండి. షీఈస్ లైక్ వెరీ ఎనర్జీ, చాలా ఎనర్జీ ఉంటుంది అమ్మాయిలు, నాన్ స్టాప్ మాట్లాడుతూ ఉంటది ఏదో ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్. ఎందుకంటే నేర్చుకుంటాం కానివ్వండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్, వర్డ్స్ కరెక్ట్గా పలుకుతున్నావా లేదా, ఒక అతను పక్కన అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరినో కూర్చోబెట్టుకుని ఇది ఏంటి నువ్వు 4 సార్లు చెప్పు, నాకు ఇది ఎక్కడ గ్యాప్స్ ఉంటాయి, ఎక్కడ ఇది ఉంటుంది. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఉంది కదా ప్రాంప్టింగ్ చెప్పేసి ఏంటి చేసేద్దాం కాకుండా షీ డజంట్ టేక్ ప్రాంప్టింగ్, విచ్ ఇస్ నాకు అసలు యాక్టర్గా రియలీ లైక్ సమ్మన్. ఎందుకంటే నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రాంప్టింగ్ చెప్తుంటానండి, నేను ఇక్కడ మీరు నేను యాక్ట్ చేస్తాను, మీకు ఎవరైనా ప్రాంప్టింగ్ చెప్తుంటే నేను ఇటు వెళ్ళిపోతుంటుంది, మీకు ప్రాంప్టింగ్ చెప్పి సైడ్కి వెళ్ళిపోతుంటుంది నాకు, లేకపోతే ఆడు చెప్పేటప్పుడు ఆడికి కౌంటర్ ఇచ్చేస్తుంటాను నేను. సో ఇట్స్ ఆల్వేస్ అంటే డిఫికల్ట్ థింగ్ అండి. సో అగైన్ షీఈస్ డన్ గుడ్. అండ్ వన్ థింగ్ షీఈస్ ఫ్యాబులస్ డాన్సర్ అండి. సో విచ్ ఇట్స్ అడ్వాంటేజ్ ఫర్ కొన్ని సటిల్ ఎక్స్ప్రెషన్స్, చిన్న ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చేస్తున్నాను. సో మీరు ఒక సైడ్ సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ కామెడీ ఫిల్మ్స్ చేస్తున్నారు, ఇంకో సైడ్ మల్టీ స్టారర్ ఫిల్మ్స్ మునుకోట నాగార్జున గారితో సినిమా చేశారు. సో ఈ ప్లానింగ్ అంతా ఎలా ఉంటుంది మీది? ఏం లేదండి, జస్ట్ గో విత్ ద ఫ్లో అండి అంతే. యాక్చువల్లీ నాగార్జున గారిది సపోజ్ టు స్టార్ట్ ఇన్ ఏప్రిల్ స్టార్ట్ అవ్వాల్సిన సినిమా అండి. ఇట్ గాట్ డిలేడ్ ఆఫ్టర్ ఉగ్రం. ఇట్ వాస్ సపోజ్ టు బి నా స్వామి రంగ అండి. దాని తర్వాత ఇట్ గాట్ డిలేడ్ ప్రొడక్షన్, అది కొంచెం. దాని తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ ఆవొకటడకండి. దెన్ హాఫ్ వే ఆఫ్ నావొకటడక అయ్యేటప్పటికి నాగార్జున గారిది ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ అగైన్ సేయింగ్ దట్ దే ఆర్ లుకింగ్ ఫర్ జాన్ రిలీజ్ ఫర్ సంక్రాంతి. ఎందుకంటే సినిమా అంతా సంక్రాంతి పండుగ మీద జరుగుతుంది కాబట్టి సంక్రాంతికి వస్తే బాగుంటుంది. సో దెన్ వీ స్టార్టెడ్ సెప్టెంబర్ నుంచి జాన్ 20 I was doing parallel films and I was doing Avokatadaku, I was doing Nagarjuna Garu Swami Ranga, Na Swami Ranga, and I was doing Bachalamani. 3 సినిమాలు parallel గా చేసుకుంటూ we finished it. And so it was never a thing. And actually this was supposed to be my 61st film, and Na Swami Ranga released early, so that became 61st and this became 62nd. So it was nothing a plan. And అలాగే కదండి, ఒక సీరియస్ సినిమా చేసాం, కామెడీ సినిమా చేసాం, ఇంకోటి నెక్స్ట్ మళ్ళీ సీరియస్ సినిమా చేయాలి, ఇంకో మల్టీ స్టార్ చేయాలి, అలా ఇప్పుడు పెట్టుకోలేదు. వాట్ ఎవర్ ప్రాసెస్ నాకు నచ్చిన కథలు నాకు నచ్చింది తీసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ బచ్చలమల్లి అండి, విచ్ ఇస్ ఆల్మోస్ట్ 50% షూటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి దానికోసమే గడ్డం అండ్ హెయిర్ పెంచుతున్నాను. సో ఇంకొక 1.5 months పెంచాలండి. అది సీరియస్ సబ్జెక్ట్? సీరియస్ అండి, ఇట్స్ సీరియస్ ఫిల్మ్ అండి. అదే మళ్ళీ నేను అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కామెడీ చేసాడు, కామెడీ తర్వాత సీరియస్ అంటే అది ప్లానింగ్ అవ్వలేదండి. ఇట్ జస్ట్ వెంట్ విత్ ద ఫ్లో అంతే, అలా కుదిరిందండి అంతే.
సో వేర్ ఐ ఈవెన్ థాట్, ఎందుకంటే నా స్వామి రంగా వేర్ ఇట్ హ్యాడ్ షేడ్స్ ఆఫ్ యాక్టర్గా పర్ఫార్మెన్స్ రోల్ ఉంది, ప్లస్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా బాగానే పండిందండి ఆ సినిమాలో. సో విచ్ ఇస్ మై స్ట్రెంత్. నా స్వామి రంగా దిస్ అగైన్ ఆ ఒకటి లైక్ కంప్లీట్లీ మై కైండ్ ఆఫ్ కామెడీ అండి. దెన్ అగైన్ సీరియస్ ఫిల్మ్, దాని తర్వాత మళ్ళీ అగైన్ కామెడీ ఫిల్మ్ చేస్తున్నా. అది కుదిరింది, అంతేగాని ప్లాన్ చేయలేదు.